హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఎన్టీపీసీ నోటిఫికేషన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి CAN 05/2024 అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి CAN 06/2024. నెక్స్ట్ మనం మిగతా పాయింట్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న నోట్. మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోలో ఎక్కడైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకి 14 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ఓపెన్ అయ్యి 13 అక్టోబర్కి క్లోజ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఎన్టీపీసీ నాన్ గ్రాడ్యుయేట్ పోస్టులకి 21 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ఓపెన్ అయ్యి 20 అక్టోబర్కి క్లోజ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. గ్రాడ్యుయేట్ పోస్టులకి మెన్షన్ చేసిన ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 36 ఇయర్స్. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఉండవలసిన ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 33 ఇయర్స్. కోవిడ్ కారణంగా ఎటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ 3 ఇయర్స్ ఎడిషనల్ ఏజ్ లిమిట్ ఇస్తుంది. మనం పైన చెప్పిన ఏజ్ లిమిట్స్లో ఆల్రెడీ ఈ 3 ఇయర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అలాగే జనరల్ కేటగిరీస్ కాకుండా మిగతా కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC అండ్ ST వారికి ఎడిషనల్గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ OBC వారికి ఎడిషనల్గా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్ చూద్దాం. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఆర్ EBC క్యాండిడేట్స్కి వచ్చి అప్లికేషన్ ఫీజ్ 250 రూపీస్ అండ్ ఈ అమౌంట్ని CBT ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత రీఫండ్ చేసేస్తారు. నెక్స్ట్ మిగతా క్యాండిడేట్స్ అయిన జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్. ఇందులో CBT ఎగ్జామ్ అటెండ్ అయిన వారికి 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ డీటెయిల్స్. ఈ పోస్ట్కి అప్లై చేసేవారు ఈ యొక్క మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి ఎలిజిబుల్ అయి ఉండాలి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చి ఐ రిలేటెడ్గా ఉంటాయి. సో అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం వేకెన్సీ డీటెయిల్స్ పోస్ట్ వైజ్ అండ్ జోన్ వైజ్గా తెలుసుకుందాం. గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఉన్న మొత్తం పోస్టులు 8,113 అండ్ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఉన్న మొత్తం పోస్టులు 3,445. మిగతా డీటెయిల్స్ అయినా పోస్ట్ వైజ్, జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ మీద ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ వీడియో చేశాం, ఒకసారి చూడండి. ఆ వీడియోలో అన్ని డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే జోన్ వైజ్ అనాలిసిస్ కూడా చేశాం. ఈచ్ పోస్ట్కి మనకు దగ్గరలో ఉన్న ఆర్ఆర్బీ జోన్స్ అయిన సికింద్రాబాద్, ముంబై, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు అండ్ కోల్కతా 6 జోన్స్లో ఉన్న పోస్టుల గురించి చెప్పాం. సో మీరు ఈజీగా ఏ జోన్లో అప్లై చేస్తే బెటరో డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. గ్రాడ్యుయేట్ పోస్టులకి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. గ్రాడ్యుయేట్ పోస్టులైన స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మిగతా డిగ్రీ పోస్టులైన జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి గ్రాడ్యుయేషన్తో పాటు టైపింగ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కలిగి ఉండాలి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ ట్రైన్స్ క్లర్క్కి కావాల్సిన క్వాలిఫికేషన్ 12th స్టాండర్డ్లో 50% అండ్ అబోవ్ మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. మిగతా పోస్టులు అయిన జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి కావాల్సిన క్వాలిఫికేషన్ 12th క్లాస్తో పాటు టైపింగ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కలిగి ఉండాలి. ఇవి బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత స్టడీ చేసి ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే మీకు మేము వీడియో చేసి అప్డేట్ చేస్తాం. షార్ట్ నోటిఫికేషన్లో ఇచ్చిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈచ్ పోస్ట్కి పే స్కేల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. గ్రాడ్యుయేట్ పోస్టులకి మ్యాక్సిమం శాలరీ 7th పే స్కేల్ CPC లెవెల్ 6 కింద ఇనిషియల్ పే 35,400 రూపీస్ ఉంటుంది. ఇది చీఫ్ కమర్షియల్ కమ్
టికెట్ సూపర్వైజర్ అండ్ స్టేషన్ మాస్టర్ పోస్టులకి. మిగతా పోస్టులైన గూడ్స్ ట్రైనీ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి 7th పే స్కేల్ లెవెల్ 5 విత్ ఇనిషియల్ పే ఆఫ్ 29,200 రూపీస్. నెక్స్ట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులైన కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి పే స్కేల్ లెవెల్ 3 విత్ ఇనిషియల్ పే 21,700 రూపీస్. అండ్ రిమైనింగ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి పే స్కేల్ లెవెల్ 2 విత్ ఇనిషియల్ పే 19,900 రూపీస్. అండ్ ఇవే కాకుండా ఇంకా అదర్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. అండ్ మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.